పోదాం పారా సిరమ్మ. ఎక్కడికి? ఓ బుజ్జి తల్లి బుజ్జిగాడి ముచ్చట్లకే కదా. చలో పారి చిట్కు పట్టుకు వార్తలు చూద్దాం. చలో పాండ్రులా చిట్కు పొట్టుకు వార్తలు చూసేద్దాం. కాదేది దోపిడికి అనర్హం. దొంగోడికి చెప్పైనా కొబ్బరి చెప్పైనా మహాప్రసాదం. తరతరాలుగా వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. కోళ్ల కోసం కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏంది బుజ్జి? అవి మామూలు కోళ్ళు కావమ్మా, నాటుకోళ్ళు కిలా 800. ఆ మాత్రం జాగ్రత్త తప్పదు కదా. నాటుకోళ్ల వ్యాపారానికి కూడా ఇన్ని సేఫ్టీ ఫీచర్లు వాడాలనా? తప్పదు, దొంగలను బట్టి జనం కూడా అప్డేట్ అవ్వాల్సిందే. సీసీ కెమెరాలలో అలారం ఉంది కాబట్టి ఈ కోళ్లు బతికినాయి, లేదంటే ఎప్పుడో డీప్ ఫ్రై అవుతుండేనట. ఖమ్మంలో వీళ్ళ గోస చెప్పుకునే అంత పెద్దది కాదు, ఇడిచిపెట్టేటంత చిన్నది కాదు. వీధి దీపాల కింద చదువుకొని ప్రయోజకులైన వాళ్ళ గురించి చరిత్ర గొప్పగా చెప్తుంది కదా బుజ్జి. అంటే చరిత్ర కోసం కొంపతీసి ఇప్పటి పిల్లల్ని కూడా లైట్లు బంద్ పెట్టి దీపం కింద చదువుకోమంటావా? అట్లా చీట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వీళ్ళకు కూడా ఓ చరిత్ర ఉన్నది, ఎంతో కష్టపడి చదువుకుంటున్నామని ఆధారాలున్నాయి. వాళ్ళకేం కష్టాలు, సర్కారోళ్ళు కండ్లల్లో పెట్టుకుని చదివిస్తుంటే. అవునా, గటు చూడు. వారిని వీళ్ళు రేపు ప్రయోజకులైతే మాత్రం ఖచ్చితంగా పుస్తకాల్లో రాయదగ్గ విషయమే. ఇది మన్యం జిల్లా గిరిజన స్కూళ్ల పరిస్థితి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటా ఏమనుకుంటుందో తెలుసా బుజ్జి? ఇవి ఒరిజినల్ పాలేనా, అడ్డమైన కెమికల్స్ తోటి ఇట్లా చేసిర్రా అని ఆలోచిస్తుంది కావచ్చు. నీ ఫేసు నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటదట. అయినా పిల్లులు కుక్కలు ఏమనుకుంటే మనకెందుకు? గీ లంచగొండి అధికారులు కండ్లు మూసుకొని బల్ల కింద చేతులు పెట్టి మమ్మల్ని ఎవ్వరు చూస్తలేరు అనుకుంటారు కావచ్చు. కానీ కండ్లు తెరిచి లోపట్ల కండ్ల ముంగలుంటున్నారు. కలర్ బాటిల్స్ ముందు పెట్టి కూర్చోబెడుతున్నారు. పోలీసోళ్ల కంటే ఏసీ బోళ్లే బిజీ అయిపోయిరు. తినటానికి కూడా తీరిక లేకుండా వీళ్ళని పట్టుకునుడే సరిపోతుంది. ఏసీ బోర్డు పట్టుకుంటారు, టీవీలల్లో పేపర్లలో పడతామని తెలిసి కూడా చేస్తున్నారంటే సాహసమనే చెప్పాలే. ట్రంప్ మీద పెద్ద కుట్రే జరుగుతుందనిపిస్తుంది. ఆ కంపనోరు తెలిసి కూడా కుట్ర చేసే సాహసం ఎవలకుంది బుజ్జి? ఎంతో శాంతంగా ఉండి శాంతి బహుమతి కొడతామనుకుంటుంటే ఈ రష్యా దేశం కోపం తెప్పిస్తుంది. ఎవరికైనా కోపం వస్తే బీపీ పెరుగుతుంది. ట్రంప్ తాతకు కోపం వస్తే పన్నులు పెరుగుతాయని తెలుసు కదా. అవును, పెద్దన్న చెప్పినట్టు వినకుంటే ఎన్ని దేశాలకు టారిఫ్లు పెంచలేదు. అయితే ఇప్పటికిప్పుడు రష్యాకు పన్నుతోటి వెన్ను విరుస్తాడంటావా? మరి శాంతి దూతగా మారి నోబెల్ బహుమతి కొడతామంటే కోపం తెప్పించే పని చేస్తున్నదట రష్యా. ఎన్నాలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంది. ఏంది బుజ్జే, యుద్ధంలో పోరాడి పుణ్యభూమిలో కాలు పెట్టినట్టు ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నావు? ఏనాడైనా అనుకున్నామా కలలోనైనా. ఏంటి, యాంకర్ అయితేనా వార్తలు చదువుతాను అనేనా? కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం. నీ ఇల్లు బంగారం గాను ముచ్చట చెప్పవే అంటే పాటలు పాడతావేంటి? ఇప్పుడు పాయింట్కి వచ్చినావు. మా ఆడోళ్ళ ఇల్లు బంగారం కాబోతున్నది. బంగారం ధరలు దిగుతాయట. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ల మంటరా. అసలు ఈ పాట పాడిన మన్మధుని మీద కేసు పెట్టాలి. భలే కొన్నావు. గోతులో పడి దెబ్బతాకిన వ్యక్తి మాలా మీరు పడద్దు అని చాటి చెప్తే తప్పేముంది? తప్పున్నారా? అట్లాంటోళ్ళ మాటలు యూత్ పోరగాన్లు పట్టుకొని పెళ్లిళ్ళు చేసుకుంటలేరట. సర్వే చేస్తే దేశంలో సగం బడ బ్రహ్మచారులే ఉన్నారట. మన్మధుడు పాడిండనో నాగార్జున చెప్పిండనో కాదమ్మా, మారుతున్న కాలం ఎదురైతున్న సవాళ్లు కూడా చూడాలే. ఆడోళ్ళు మొగోళ్ళు పెళ్ళంటేనే లొల్లి అనుకుంటున్నారో ఏం పాడో ఏక్ నిరంజన్లు ఉంటున్నారట. భారతదేశంలోనే కాదు, తెలుగు రాష్ట్రాలలో కూడా బ్యాచిలర్సే ఎక్కువయ్యారట. చైనా అనగానే గుర్తొచ్చేది ఏంది బుజ్జే? కరోనా. ఓకే, కాదనలేం. ఇంకేం గుర్తొస్తుంది? అరేక్ మాల్.
ఈ పనికిరాని పనులు కాకుండా అప్పుడప్పుడు పనికొచ్చే పనులు కూడా చేస్తుంది కదా, ఆ వైపు ఆలోచించు. ఏమో చైనా అంటే చెడగొట్టే పనులకే ఫేమస్ అని నేను గట్టిగా ఫిక్స్ అయినా. చైనా మీద నీకు అభిప్రాయం ఉన్నట్టుంది. సరే నేనే చెప్తా. విమానంతోటి పోటీ పడే ట్రైన్ కనిపెట్టిర్రు. అబ్బా స్పీడ్గా బాకే కరోనానే అనుకున్నాం, స్పీడ్గా పోయే ట్రైన్ కూడా కనిపెట్టిరా? ప్రపంచంలోనే వేగవంతమైన ట్రైన్గా వాళ్ళ రికార్డు వాళ్లే బద్దలు కొట్టుకున్నారు. గంటకి 600 కిలోమీటర్లు దూసుకుపోతుంది తెలుసా? అబ్బో ఏంది బుజ్జి, స్పీడ్ చెప్తేనే తలకాయ తిరిగినట్టు అవుతున్నది. అందులో కూసుంటే ఏంది పరిస్థితి? చైనోళ్ల పనులకు ఈ మాత్రం కళ్ళు తిరుగుడు కామనే. ఇయ్యుల్లా ఇయాల్టి చిట్కు పొట్కు వార్తలు.